మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూన్లో మేజర్ ఈవెంట్స్ మనం చూస్తే కనుక 2వ తారీఖు నుంచి ఏదైతే గురువు గారి యొక్క సంచారం కర్కాటక రాశి ఉచ్చ స్థితిలోకి మారుతూ ఉందో దాంతో పాటుగానే మనకి యమునా నది పుష్కరాలు కూడా వస్తూ ఉన్నాయి. 4వ తారీఖు సంకటహర చతుర్థి, 8వ తారీఖు నుంచి మృగశిర కార్తె, 13 మాస శివరాత్రి ఉంది. సో అలాగే యమునా నది పుష్కరాలు కూడా దాంతో కంప్లీట్ అవుతాయి. ఇక 27వ తారీఖు శని త్రయోదశి ఉంది. సో ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. గ్రహాల యొక్క పొజిషన్ కనుక మనం చూసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ప్లానెట్స్, గురు భగవానుడు ఈ జూన్ నుంచి కూడా ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశికి మారుతూ ఉన్నారు. అలాగే ఈ గురుడి యొక్క మార్పు గురించి మనం అన్ని రాశులకి చేసాం, ఆ వీడియో కూడా చూడొచ్చు. గురుడి యొక్క ఉచ్చ స్థితి, సో హంస మహాపురుష యోగం, గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం జనరల్గా, సో దాన్ని కూడా వివరించాం. అలాగే కేతు ఇక్కడ సింహరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, రాహు కుంభరాశిలో ట్రాన్సిట్లో ఉంటున్నారు, శని భగవానుడు మీనరాశిలో గోచారంలో ఉన్నారు. ఇవి యాక్చువల్గా మేజర్ ట్రాన్సిట్ పొజిషన్స్. కుజుడు ఇక్కడ మనం చూస్తే కనుక 21వ తారీఖు వరకు కూడా మేషరాశిలో స్వక్షేత్రంలో ఆయన స్వరాశిలో సంచారంలో ఉంటారు. 21 నుంచి వృషభ రాశిలోకి మారుతారు. అలాగే రవి మనం చూస్తే కనుక రవి భగవానుడు జూన్ 15 వరకు వృషభంలో, జూన్ 15 తర్వాత మిథునంలోకి మారుతూ ఉన్నారు. శుక్రుడు ఇక్కడ జూన్ 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలోను, జూన్ 8 తర్వాత కర్కాటక రాశిలో సంచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. బుధ భగవానుడిని మనం చూస్తే కనుక ఆయన 23వ తారీఖు వరకు కూడా మిథున రాశి అయిన తన రాశిలో స్వక్షేత్ర సంచారంలో ఉంటూ 23 నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇలాగా ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందనే చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే ఈ రాశికి షష్టమంలో కుజుడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, అలాగే భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి ఏర్పడతా ఉంది. సో వృశ్చిక రాశి వారికి డెఫినెట్గా ఈ మంత్ వెరీ గుడ్ అనేది చెప్పాలి. ఎందుకంటే ద లార్జ్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్ అండ్ వెరీ పాజిటివ్ ప్లానెట్ జూపిటర్, గురుగ్రహం, పైగా ఈ వృశ్చిక రాశికి పరమ మిత్రుడు, మంచి మిత్రుడు ఉచ్చ స్థితిలోకి రావటం, ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ సైన్ ఫర్ ఈ రాశి వాళ్ళకి. మెయిన్గా ఎడ్యుకేషన్ పరమైన విషయాలకి సంబంధించి, ఎడ్యుకేషన్ పరంగా మీరు ఏదైనా ఫారెన్ ట్రావెల్కి వెళ్ళి ఫారెన్లో చదువుకోవాలనుకున్న విషయాలకి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల గురించి సంబంధించి కావచ్చు, గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం ఈ రాశి వాళ్ళకి ఎప్పుడైతే 9th హౌస్లో మొదలవుతుందో you feel so many of tensions free. సో మెనీ ఆఫ్ టెన్షన్స్ నుంచి మీరు ఫ్రీ అయ్యే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి 100% కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్సిట్. ఆఫ్టర్ 13 years జూపిటర్ ఈజ్ ట్రాన్సిటింగ్ ఇన్ యువర్ 9th house. 9th house అంటేనే భాగ్యస్థానం, గురుస్థానం. సో జూపిటర్ ఈజ్ ద గురు హౌస్లో గురుడే రావటం, ఇట్ ఈజ్ మీ మెంటర్స్తో కానీ, మీ గురువులతో కానీ, ఫాదర్తో కానీ ఇది చాలా చాలా మంచి పాజిటివ్ సైన్గా మనం చెప్పుకోవాలి. అలాంటి గురుడు భాగ్యస్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ రావటం ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ముఖ్యంగా మీ యొక్క ఐక్యూ లెవెల్స్ని, క్రియేటివిటీ లెవెల్స్లో మీ ఐక్యూ లెవెల్స్ని, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్ విషయంలో దాని క్రియేటివిటీ లెవెల్స్ని, ప్రొఫెషనల్లీ ఇంక్రిమెంట్స్ని, నెక్స్ట్ స్టెప్ ఆఫ్ లెవెల్ని వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురుడు ఈ ఉచ్చ స్థితి సంచారంలో ఇచ్చే ఆస్కారాలు చాలా ఉన్నాయి. అసలు గురుడి మార్పే ఈ రాశి వాళ్ళకి మనం చెప్పుకోదగింది. దశమంలో కేతు ఉన్నాడు, భాగ్యంలో గురుడు ఉన్నారు. అద్భుతంగా పైగా రాశ్యాధిపతి కుజుడు షష్టమ స్థానంలోకి వెళ్ళాడు.
వాట్ ఈస్ సిక్స్త్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ రుణ, రోగ, శత్రుస్థానం. సిక్స్త్ హౌస్ ఈజ్ ద ఫైటింగ్ హౌస్. ఫైటింగ్ హౌస్లో కుజుడు లాంటి ఒక మార్స్ ఈజ్ ద ఫైటరే ఉండటం ఫైటింగ్ హౌస్లో చాలా మంచిది. సో కాబట్టి డెఫినెట్లీ డిఫీట్ యువర్ ఎనిమీస్, ఓవర్కమ్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్, లైఫ్ ఇష్యూస్. సో కాకపోతే ఏంటంటే ఆరోగ్యపరమైన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు, వాతం కావచ్చు, అలాగే కొంచెం కండరాల నొప్పులు లాంటివి కావచ్చు, ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ అలాగే నూతన వస్త్ర ప్రాప్తి కూడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి చాలా బెటర్ ఫీల్గా ఉండే మంత్ ఇది అని చెప్పాలి మనం యాక్చువల్గా. సో అలాగే ఇంకా చెప్పండి, ఫస్ట్ వీక్ అంతా కూడా జూన్ నెలలో బుధ శుక్రులు అష్టమ స్థానంలో ఫ్రెండ్లీ హౌస్లో కలుస్తున్నారు. ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ సిమ్టమ్ ఫర్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్లాస్, అత్తగారు మామగారు వాళ్ళ సపోర్ట్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్ నుంచి వచ్చే వెల్త్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ నుంచి వచ్చేది కావచ్చు. ఇలా చాలా విషయాల్లో బుధ శుక్రుల యొక్క యుతి అష్టమ స్థానంలో మీకు చాలా వండర్గా మంచి ఫలితాన్ని మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఫస్ట్ వీక్ అంతా కూడా బుధ శుక్రులు చాలా బాగున్నారు, కుజుడు కూడా బాగున్నాడు. సో అలాగే గురుడి యొక్క సంచారం మారుతూ ఉంది. సో ఇక్కడ మీరు శత్రువుల నుంచి విజయం సాధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఇన్హెరిటెన్స్ రూపంలో కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్స్ రూపంలో కావచ్చు, ఎలా అయినా పొందే ఆస్కారాలు. 9th హౌస్లో గురుడు రావటం వల్ల లక్ అండ్ ఫార్చ్యూన్ ఇంప్రూవ్ అయ్యే ఆస్కారాలు. మీ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ గురుడు వల్ల ఏర్పడుతున్నాయి. అలాగే 8వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు కూడా 9th హౌస్లోకి వస్తున్నారు. ఉచ్చ స్థితిలో ఉన్న గురుడితో శుక్రుడు కూడా 9th హౌస్లో. గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు, ఇద్దరు కూడా గురువులే. ఆయన రాక్షసుల గురువు, ఈయనేమో దేవతల గురువు. ఇద్దరు కూడా 9th హౌస్లోకి రావటం ఇట్ ఈస్ వెరీ బెస్ట్ టైం ఫర్ శుభగ్రహాలు రెండు కూడా భాగ్యస్థానంలోకి రావడం, శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వడం కావచ్చు, శుభకార్యాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. చాలా వరకు కూడా 9th హౌస్ రిలేటెడ్గా లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా మంచి కీలకమైన మార్పులు అనేవి మీరు చూసే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశిఫలాలకి సంబంధించి మనం చూస్తే అర్ధాష్టమంలో రాహుదోషం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే అర్ధాష్టమంలో కొంచెం రాహుదోషం మనకు ఉందో ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఈ అర్ధాష్టమ రాహు ముఖ్యంగా ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, స్థిరాస్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ ఒక రకమైన ఓవర్ థింకింగ్ని కలిగించే ఆస్కారాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత రాహు వల్ల కొంచెం ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయాలు కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. సో ఏదేమైనా ఇక్కడ వెల్త్ పరంగా చూసినా వృశ్చిక రాశి వాళ్ళకి వెల్త్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ ఉంటుంది, శత్రు విజయం ఉంటుంది. బట్ అలాగే రవి యొక్క సంచారం కూడా మొదటి 15 రోజులు సప్తమ స్థానంలో జరుగుతూ ఉంది. ఓవర్ వర్క్, ఓవర్ ప్రెషర్, ప్రొఫెషనల్లీ యూ ఆర్ సమ్, అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో లేకపోతే ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి బాస్ ప్రెషర్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి, బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించి, కస్టమర్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇక్కడ సప్తమంలో ఉన్న రాహు వల్ల కొంచెం, సప్తమంలో ఉన్న రవి వల్ల మనకు కొంచెం ఇంపాక్ట్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో రవి ఇక్కడ సప్తమ స్థానంలో ఉండటం వల్ల మీ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఎక్కువ మెయిన్గా మారడం వల్ల మ్యారిటల్ లైఫ్ మీద కూడా అంతగా మీరు ఇంట్రెస్ట్ చూపించలేకపోవడం, అక్కడ ఎక్కువ మీరు బిజీగా ఉండాల్సి రావడం, వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈ టైంలో ఎక్కువగా మనకు కనిపిస్తాం. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే ఇక శని భగవానుడు కూడా పంచమ స్థానంలో ట్రాన్సిట్లో ఉంటా ఉన్నారు. సో శని యొక్క ట్రాన్సిట్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లో కొంచెం ఇబ్బంది కలిగించారు బాగా శని. సో డెఫినెట్లీ సమ్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఇక్కడ కనిపించే ఆస్కారాలు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మ్యాటర్స్లో మనకు కనిపిస్తాం. సో మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం అంత అనుకూలించట్లా. కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. అలాగే మళ్ళీ అష్టమంలోకి వెళ్తారు రవి 15వ తారీఖు తర్వాత. అప్పుడు కేజంపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేసుకోవటం మంచిది. ఆదివారం పూట శివాలయానికి దర్శనం చేసుకోవటం, దానం ఇచ్చి గోధుమలు దానం చేసుకోవటం. సో రవి యొక్క ఇంపాక్ట్ తప్పించి మిగతా గ్రహాలు ఎక్కడా కూడా ఈ రాశి వాళ్ళకి అంత నెగిటివ్గా లేవు. సో ఇక్కడ
రాహు మాత్రం అర్ధాష్టమంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో, సేల్స్ అండ్ పర్చేసెస్ విషయంలో, డొమెస్టికల్ ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తారు. దుర్గామాత ఆరాధన చేసుకోవటం, రాహు నవగ్రహ శాంతి మంత్రం అర్ధకాయం మహావీరం చదువుకోవటం చాలా మంచిది. అలాగే శని భగవానుడికి కూడా శనివారం పూట వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, నిత్య నీలాంజన సమాభాసం చేసుకోవటం వల్ల సంతాన పరంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వస్తున్న అనేకమైన నెగిటివ్స్ని మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా వచ్చే రాశి వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది. అంటే గురువు మార్పు వల్ల భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఉచ్చ స్థితిలోకి మనం వీడియోస్ చేసుకున్నాం అన్ని రాశులకి. ఇది హంస మహాపురుష యోగం అంటాం, గురుడు ఉచ్చిలో రావటం, దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటంటే గురుడు భాగ్యస్థానం సంచారం వల్ల ఏ వారంలో మీకు కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్, బ్రైట్ రిజల్ట్స్, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి కనిపిస్తాయి. రవి యొక్క అష్టమ స్థాన సంచారం వల్ల కానీ, సప్తమ స్థాన సంచారం వల్ల కానీ కొంచెం మ్యారిటల్ లైఫ్లో కానీ, బిజినెస్ అండ్ సమ్ వీటి విషయాల్లో ఓవర్ హెక్టిక్ వర్క్ అండ్ పవర్ స్ట్రగుల్ అనేది మీకు ఎప్పుడు ఉంటుంది. అర్ధాష్టమ రాహు వల్ల డొమెస్టికల్ డిస్సాటిస్ఫాక్షన్ అనేది మదర్కి సంబంధించిన హెల్త్ పరంగా కానీ, ఏ వారంలో ఏ డేట్స్లో ఉండొచ్చు అనేది ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు వీక్లీలో మనకు బాగా తెలుస్తుంది. వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.